కృపా సత్య సంపూర్ణమైన దేవ, మీ కృతజ్ఞత స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాను. మెస్సి ప్రార్థన మందిరం యొక్క బాధ్యతను నాపై ఉంచినందుకు మీకు స్తోత్రం. దయగల తండ్రి, గడిచిన సంవత్సరం వరకు ఏది ఏమైనా కూడా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించినందుకు నీకు స్తోత్రం. ఈ నూతనమైన సంవత్సరంలో, నూతనమైన మాసంలో, ఈ కొత్త గడియలలో మేము ఉంటుండగా 2026 మొట్టమొదట వాక్యం ధ్యానించబోతుంటుండగా అటువంటి ధన్యత నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఎక్కడే కానీ నా సొంత ఆలోచన మాట రానివ్వకుండా ఏ వాక్యం అయితే నాకు ఇచ్చి ఉంటున్నాడు ప్రభువా, నువ్వు ప్రేమించిన సంఘానికి అర్థమయ్యే రీతిలోను, మీ దృష్టికి అంగీకారంగా ఉండనట్లుగాను నన్ను మీ సెలవు చాటున మరుగుపరుచుకుని నీ దైవికమైన ఆత్మచేత నడిపించి మహిమ మీరే పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Once again, wish you all a happy new year. ఈ ప్రారంభం గడియల్లో మనం ఉన్నామంటే దేవుని కృప. ప్రసంగి 7:8. ప్రసంగి కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అహంకారం గలవాని కంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు. హల్లెలూయా. కార్య ప్రారంభము కంటే కార్యాంతము మేలు. అహంకారుల కంటే గలవారి కంటే. హల్లెలూయా. కార్య ఆరంభము కంటే ఎండింగ్ షుడ్ బి గుడ్. ఎండింగ్ ఏ విధంగా గుడ్ అయి ఉండాలి, ఒకవేళ బ్యాడ్ అయితే ఏ విధంగా ఉంటావు. ఒక చిన్న ఉదాహరణ, సమయంలో సౌలుకి ఇస్తున్న ఒక ఇన్స్ట్రక్షన్, ఒక ఆదేశం ఇస్తుంటున్నాడు. 1 సమూయేలు 10:8. 1 సమూయేలు 10:8. కమాన్. నాకంటే ముందు నువ్వు గిల్గాలునకు వెళ్ళగా, ఐ రిపీట్ అగైన్, నాకన్నా ముందు నువ్వు గిల్గాలుకు వెళ్ళు. బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగి వత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలవవలెను. నేను నీకు తెలియజేసేంత వరకు 7 దినముల పాటు నువ్వు వాడే ఉండు. This was an instruction given to Saul by Samuel. హల్లెలూయా. ఎవరికంటే ముందు పో, నాకంటే ముందు పో. ఎక్కడికి పో? గిల్గాలుకు పో. అక్కడ నువ్వు నేను ఏమి చెప్తానో అది చేసేంత వరకు నువ్వు ఆడ 7 దినాలు ఉండు. ఇట్ వాజ్ అన్ ఇన్స్ట్రక్షన్. మంచిది. 13:8. 1 సమూయేలు 13. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించాను. హల్లెలూయా. 7 దినాలంటే 7 దినాలు ఉన్నాడు. కొంచెం వెయిట్ చేద్దాం, చూద్దాం అనేది అతనుకు ఆ యొక్క కార్య ప్రారంభము కంటే కార్య అంతము అతని జీవితంలో మేలుగా లేకపోయింది. అతను రాజు అయినా కూడా ప్రవక్త కన్నా ఎక్కువైతే కాదు. ప్రవక్త అంటే దేవుని యొక్క నోటి ఊర, ఈజ్ మౌత్ పీస్ ఆఫ్ గాడ్. నేను వచ్చేంత వరకు నువ్వు అడుగు, 7 రోజులు వెయిట్ చేయి, నేను వచ్చిన తర్వాత నువ్వు ఏమి చేయాలో నేను చెప్తాను అన్నాడు. కానీ నువ్వు ఇది చేయాలని అతను చెప్పలేదు. 7 దినాలు ఉన్నాడు కానీ ఏది చెయ్యాలి ఇతను ఇంకా చెప్పలేదు కదా.
కదా, ఇతడు ఏమి చేయాలో చెప్పలేదు. చెప్పకపోయినా కూడా మనం ఇది చేస్తామని చెప్పింది ఇదే కదా అతను చేయబోయేది. అతను చేస్తే ఏమి, నేను చేస్తే ఏమనేసి చేసేసాడు. అతను జీవితంలో కార్య ప్రారంభం కంటే కొన్ని నిమిషాల్లో తన కార్య అంతము పోగొట్టుకున్నాడు. ఎంతవరకు పోగొట్టుకున్నాడంటే, ఉన్నాడు, బాగానే ఉన్నాడు, ప్రారంభం బాగానే, కానీ అతను అంతము కొంచెము తొందరపడ్డాడు. కొంచెము తొందరపడి దహన బలిని అర్పించి 11 చదవండి. మొదటి సమయాలు 13-11. సమయాలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. నీవు చేసిన పని ఏంది? చాలండి. వాట్ ఇస్ దట్ యు హావ్ డన్? తర్వాత ఇతను ఏందో కారణాలు చెప్పబోతున్నాడు, కానీ ప్రవక్తకు కారణాలు అవసరం లేదు. దేవుని యొద్ద కారణాలు అవసరము లేదు. He doesn't need your reasons. అది తినొద్దు, ఫినిష్డ్. He doesn't want any reasons. కార్య ప్రారంభము కంటే సౌలు జీవితంలో కార్య అంతము ఏమైంది? తొందరపడ్డాడు. మాట విన్నాడే గాని ఆ మాటను నిలబెట్టుకోలేకపోయాడు. హల్లెలూయా. రెండవ ఎగ్జాంపుల్ చూద్దాం మాట విషయంలోనే. లూకా 5:4, 4:5-6. అని తీసిన వాళ్ళు చదవచ్చండి. చాలించిన తర్వాత నీవు ధోనిని లోపలికి నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతా మేము ప్రయాసపడిదిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టింది. చాలండి. ఇక్కడ కూడా చూడండి, నీవు దోణెను లోతునకు నడిపించి. God wants people to move first. హల్లెలూయా. మాట వినాలి. నీవు నాకంటే ముందుగా నువ్వు పో. నాకంటే ముందుగా నువ్వు పో, నేను వచ్చేంత వరకు నువ్వు ఉండు అంటే మాట తప్పాడు. ఇక్కడ వీళ్ళు, నువ్వు ధోనిను లోతునకు నడిపించు. Come on, you go. నేను చెప్పినట్లుగా నువ్వు వలలు పోయి. వీళ్ళు అంటున్నారు, రాత్రంతా మేము ప్రయాసపడితేవి గాని మాకు ఏ చేప పట్టలేదు. అయినా నీ మాట చొప్పున. మాట చాలా ముఖ్యం. ఆ మాట చొప్పున వాళ్ళు వలలు వేశారు, విస్తారమైన చేపలు పట్టగలిగారు. ఒకటి, మాట తప్పిన వారిని చూస్తున్నాం. కార్య ప్రారంభం కంటే కార్య అంతము ఈయనది బాగలేదు, వీరిది కార్య ప్రారంభము బాగలేదు, కార్య అంతము బాగుంది. కార్య ప్రారంభము కంటే కార్య అంతము మేలుగా ఉంది. హల్లెలూయా. దావీదేమంటున్నాడు? ఇక్కడ సౌలును చూసాం, పేతురును చూసాం. దావీదేమంటున్నాడు? మూడవ ఎగ్జాంపుల్ కీర్తనలు 31:15. కీర్తనలు 31:15. నా కాలగతులు నీ వశములోనున్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము. హల్లెలూయా. ఇతనేమంటున్నాడు తెలుసా? అయ్యా బాబు, నాకు ముందు ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు.
నిన్ను తరుమువారు ఉంటున్నారు. వారి నుండి నన్ను రక్షించు. ఎందుకు వారి నుంచి నన్ను రక్షించంటే నా కాలగతములు ఎవరి వశంలో ఉన్నాయి? నీ వశంలో ఉన్నాయి. తీసుకువచ్చి ఆయన మీద మోపుతున్నాడు. నువ్వే ఏదైనా చెయ్యి, నువ్వు ఏదైనా చెయ్యగలవు, కథ మొత్తము మార్చగలవు. ఆనాడు ఉన్నారు, నేనేం చేయను, నేను ఏమీ చేయలేను. ఒకరు చెయ్యొద్దు అనే పనిని చేశారు, ఒకటి చెయ్యని పనిని చేయగలిగినారు. ఇతను నేను ఏమీ చేయలేను అంటున్నాడు. హల్లెలూయా. అలా అయితే మన జీవితం ఏంటి? మన జీవితం ఏంటి? ఇప్పుడే మొదలు పెట్టాము, ఇంకా 2026 లో ఇంకా జస్ట్ 1 hour అయింది అంతే. 1 hour కాదు, ఇంకా 57-58 minutes మాత్రమే అయింది. ఇంకా 60 కూడా కాలేదు. మన ముందు ఎవరున్నారు? ఏమండి, మన ముందు ఎవరున్నారు? కొన్ని నెలలు ఉన్నాయి, కొన్ని వారాలు ఉంటున్నాయి, కొన్ని దినాలు ఉంటున్నాయి, కొన్ని ప్రదీప్ చెప్పినట్లుగా కాలం ఉంది, సమయం ఉంది. హల్లెలూయా. ఏది ఎప్పుడు ఏమి జరుగుతుందో ఈ రాబోయే నెలల్లో, రాబోయే వారాలలో, రాబోయే దినాలలో, ఆ కాలమున, ఆ సమయమున ఏమి ఎప్పుడు జరగబోతుందో ఎవరికి nobody knows what is going to happen. హల్లెలూయా. మన కాలగతాలు కూడా ఎవరి చేతులు, ఎవరి వశంలో ఉంది? ఆయన వశంలోనే ఉంది. మనం ఏమందాం ఇప్పుడు? పోని ఈ రాబోయే నెలల్లో, వారాలు, దినాల్లో ఎదుర్కోకుండా ఉంటామా? ఎదుర్కోవాల్సిందే, వాటిని ఎదుర్కోవాల్సిందే. అది ఎలా ఉంటాయో తెలియదు, కానీ దావీదుకు తెలుసు శత్రువులు ఉన్నారని. హల్లెలూయా. మనకి ఎవరున్నారో, ఏది ఉన్నారో మనకైతే తెలియదు, ఏమి జరగబోతుందో తెలియదు. మన ముందు అవి ఉంటే వాటిని ఎదుర్కోక తప్పదు. వాటికన్నా ముందు మన ముందు దేవుని యొక్క వాగ్దానాలు ఉంటే, హల్లెలూయా, వాటికన్నా ముందు దేవుని యొక్క వాగ్దానాలు, ఆయన వాగ్దానాలు అన్ని అవునట్టుగానే ఉంటాయంట. ఇక్కడ ఉన్నాయి, అన్ని అవునట్టుగానే ఉంటాయి. ఇన్ని వాగ్దానాలలో కొన్ని వాగ్దానాలు ఆ నెలలు, ఆ దినాలు, ఆ వారాలు, ఆ కాలము, గడియలు, ఎప్పుడు ఏది జరగబోతుందో తెలియదు కనుక వాటికన్నా ముందు దేవుని యొక్క వాగ్దానాలు కొన్నైనా మనము వాటిని ఉంచుకొని వాటితో ముందుకు పోతే మేలు కదా? మేలా కదా? మేలే. మొదటి వాగ్దానం ఎడతెగని భద్రత. మొదటిది ఎడతెగని అంటే అర్థం ఏంటో తెలుసండి? నిరంతరమైన, శాశ్వతమైన, కొనసాగింప చేసే కంటిన్యూయింగ్ ప్రొటెక్షన్. హల్లెలూయా. నిర్గమకాండం 13:21. వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి
వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. వారికి ముందుగా నడుచుచూ అండర్లైన్, వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. నడుచుచూ వచ్చాను. లెట్ ద చర్చ్ సే ఆమేన్. ఈ వాగ్దానాలు మనము చదువుతున్నాము కాబట్టి మనకు ఎదురు కాబోతున్న నెలలు గాని, వారాలు గాని, దినాలు గాని, కాలము గాని, ఏదే గాని, ఏది ఏమైతుందో, ఏది ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఇదైతే మాత్రం మనకు తెలుసు. హల్లెలూయా. మనకు ముందు పగటి వేళ మేఘస్తంభం. ఏందండి ఈ పగటి వేళ మేఘస్తంభము? ఈ మేఘము దేనికి సాదృశ్యం అయి ఉండొచ్చు? ఇవన్నీ కొటేషన్ చెప్పడానికి రాష్ట్రానికి కానీ చాలా టైం అయింది. ఈ యొక్క మేఘము పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంటాయి. వెలిగించుటకు రాత్రి వేళ. ఇది ఒకటి చదువుతాం. కీర్తన 119, 105 మరి 130. కీర్తన 119. ఈ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. నా త్రోవకు మార్గం ఏంటి? త్రోవ ఏంటి? You know that? You know the difference between the way and the path? Hallelujah. Way వేరే, పాత్ వేరే. త్రోవ వేరే, మార్గము వేరే. నేనే మార్గం. మార్గము వేరే, త్రోవ వేరే. దేవుని చిత్తమైతే ఈ త్రోవ ఏంటి, మార్గం ఏంటో ధ్యానిద్దాం. హల్లెలూయా. నా పాదములకు దీపం. అది నా జీవితం. చీకట్లో అడుగు వేసుకుంటూ పోవడము, అది నా జీవితం, మన జీవితం. 130. నీ వాక్యములు వెల్లడి అగుటతోడని వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. హల్లెలూయా. వెలుగు. కాబట్టి పరిశుద్ధాత్మను చూస్తుంటున్నాం. వెలుగు అనేది వాక్యాన్ని మనం చూస్తుంటున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా వాక్యాన్ని విని వాటిని గైకొనాలి అని తెలుసుకుంటున్నాము. నూతనమైన సంవత్సరములో ఈ యొక్క వాగ్దానము మన ముందుకు ఖచ్చితంగా పోతాయి. మనకంటే ముందు మనం ధ్యానించిన ఈ మాట 13:21 మోషేకు మాత్రమే కాదు, యెహోషువకు కూడా తోడై ఉన్నవాడు. యెహోషువకు మాత్రమే కాదు, మనకు కూడా ముందున్న దేవుడే. చూద్దాం తర్వాత. అవైతే మన ముందు వెళుతుంటాయి. వాటి అర్థంతో కూడిన భావం మనకు తెలిసినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆ వెలుగునబడుతుంటున్న వాక్యంని విని వాటిని గైకొనే వారముగా, చేసే వారముగా మనం ఉంటామా? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద కట్టువాడు. వాడు బుద్ధివంతుడు పోలి ఉంటాడు. ఈ నా మాటలు విని కూడా వాటి చొప్పున చేయని వాడు. మనం చేద్దాం. ఈ నూతనమైన సంవత్సరంలో పరిశుద్ధాత్మ ద్వారా కమాన్ ఏమండి? బండ్ల మీద కట్టాలి. బండ మీద నేను చెప్పిన, ఇసుక మీద అన్నాడు. ఇంకొకడు ఇసుక మీద కడుతున్నాడు, బుద్ధిహీనుడు. ఒకడు బండ మీద కడుతున్నాడు. చదవండి 7:24 మత్తయి రాసిన సువార్త 7:24-25. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చాను. చాలండి. హల్లెలూయా. విని పరిశుద్ధాత్మ ద్వారా మనకు విడుదల కాబోతుంటున్నాయి వాక్యాలు, జీవం గల వాక్యాలు వింటూ
విన్న దానిని ప్రకారంగా మనం ఏమి చేయాలి? వాటిని గైకొనాలి, చెయ్యగలగాలి. కార్య ప్రారంభం కంటే మేలుగా ఉండాలి. సౌలు జీవితంలో అది మేలుగా లేదు, పేతురు జీవితంలో అది మేలుగా ఉండింది. మరి మన జీవితంలో ఎలా ఉండాలో మన జీవితంలో ఉంది. రెండవది ఎడతెగని కాపుదల. ఒకటి భద్రత, ఒకటి కాపుదల. మొదటి దాంట్లో ఏమి చేయాలి? వాక్యం విని వాటి చొప్పున చేసే వారిగా ఉండాలి. రెండవది ఎడతెగని కాపుదల. నిర్గమకాండం 23:20. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. హల్లెలూయా. మాట చెప్పి ఆయన వెలుగుగాను, మేఘ సమముగాను, అగ్ని సమముగాను ఉంటాడు. ముందుగా పోతుంటున్నాడు. మనం కూడా వెనకల పోతా ఉంటాం. కానీ కొన్ని రాళ్ళు అడ్డం వస్తున్నాయి. హల్లెలూయా. కొన్ని రాళ్ళు అడ్డం వస్తున్నాయి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటికి నిన్ను రప్పించుటకు. నేను మొన్న ఎవరితోనో మాట్లాడుకుంటాను, మీతోనేనా? ఇంట్లో మాట్లాడుతూ వదలడు. ఆయన నిర్మించబడిన ఆ యొక్క చోటకి ఆయన రప్పించేంత వరకు మన జీవితాలను వదిలిపెట్టడు. హల్లెలూయా. రావాలి. దానికి ఒక కాలము, ఒక సమయం ఉంది. దాని తర్వాత నేను నీకు పశ్చాత్తాపపడడానికి నీకు సమయం ఇచ్చుతిని. కానీ నువ్వు వాటిని వెళ్ళకపోతివే, నేను ఏమి చేయను. ఐ గెట్ యు టైమ్. ఇఫ్ యు డోంట్ రిపెంట్, వాట్ షుడ్ ఐ డూ? అప్పుడు ఎవరు జవాబిస్తారో తెలుసా? దేవుడు కాదు, మనుషులు కాదు, కాలము జవాబిస్తుంది. నా జీవితంలో నేను భయపడేది కాలానికి. కాలము మాత్రము జవాబు ఇవ్వకూడదు. తప్పించుకోలేను. కాబట్టి ఇదిగో త్రోవలు నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటికి నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపించున్నాను. కీర్తనలు 91, 11, 12. త్వరగా 11, 12, 91, 11, 12. ఈ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందు. హల్లెలూయా. Let the church say amen. మనం ఇంతవరకు మన జీవితాల్లో కొనసాగింప చేయబడి, ఎందుకండి చేతుల్లో ఎత్తి పట్టుకుంటానని ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు విజయ్ ఉన్నాడా? కనపడండి కొంచెం. దేవుడు మనం బాగా ఆశీర్వదిస్తాయి. ఇట్లా కడతారు చర్చ్ లాస్ట్ వరకు కనపడుతుంది. నాకు ఈ వాక్యం నేను ధ్యానిస్తున్నప్పుడు విజయ్, అమలా చాలా గుర్తొచ్చినారు నాకు వీళ్ళు. నిజం. ఇంత పెద్ద కడాయిలో నూనె ఉండి అది దాంట్లో అది కాలి దాంట్లో కూడా అగ్గి వచ్చేసి అది అట్లా కాలుతా ఉంటే ఆ ఇల్లంతా పొగ చుట్టుకొని వాళ్ళ కిచెన్ రూమ్ అంతా నల్లగా అయిపోయేంత వరకు మండి ఆ నూనె కాలింది. నూనెనే కాలుతా ఉంది, కడాయిలో నూనె. వాళ్ళు ఏం చేయాలనుకునిందో నాకు తెలియకుండా దానికే కాలింది అది. ఈమె భయపడి అది చేసి ఇది చేసి ఆ స్టవ్ ఆఫ్ చేసి ఏందో చేసింది. అఖిల్ వచ్చేసి ఆ కడాయిని 2 చేతుల్లో పట్టుకొని పోతూ హాల్లో జారి పడ్డాడు. లిటరల్ గా కింద పడిపోయినాడు.
ఒక్క చుక్క కింద పడలేదు, వాని మీద పడలేదు. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా ఇది ఎట్లా జరిగి ఉంటుందని నాకు పెద్ద క్వశ్చన్ ఇది కదా. ఎట్లా జరిగి ఉంటుంది ఇది? ఒక్క గ్లాస్ లో నీళ్లు పట్టుకుని కింద పడి లేచినా కూడా పడుతుంది, కింద నీళ్లు పడుతుంది. అంత పెద్ద కడాయిలో అంత నూనె ఉంటే అది కదలకుండా, వాని మీద పడకుండా, కింద పడకుండా ఎట్లా ఉండిందో. అది ఒక ఉదాహరణ మాత్రమే, మనం చెప్పుకోవడానికి, వినడానికి. ఈ వాక్యానికి సాక్ష్యం మనకు తెలియకనే ఎన్ని విధాలుగా మనల్ని కాపాడుతున్నాడు. బయటికి ఏదో నేను పోవాలి అనుకున్నప్పుడు దాన్ని ఏదో ఆపుతారు. పోయి ఉంటే ఏమి జరిగేదో. హల్లెలూయా. ఆయన ఇక్కడి నుంచి అనంతపురం పోయేటప్పుడు ఒక చిన్న ప్రేయర్ చేసినాను. వాడు ఆ పెద్ద బండిలో, అది ఢిల్లీ రిజిస్ట్రేషన్, అది నేను అనంతపురం పోతున్నాను అనేసి ఏందో రెడీ అవుతున్నాడు వాడిని రెడీ కావడం చూడడం నాకు భయమైంది. ఒక 2 నిమిషాలన్నా చేసిండు ఆ ప్రేయర్. భయం. అది ఢిల్లీ రిజిస్ట్రేషన్ అని ఎవడన్నా అడిగితే, ఆ సౌండ్ పొల్యూషన్ నుంచి ఎవరన్నా పట్టుకుంటే, అనంతపురం పోతున్నాడు. వాడు ఏమంటున్నాడంటే, ఇక్కడ ఉన్న అనంతపురం నువ్వు 2 నిమిషాలు చేస్తే నేను కాశ్మీర్కి పోవాలంటే మా ఇంటి ముందు ప్రేయర్ మీటింగ్ పెట్టిస్తావా అని అడిగినాడు. ప్రేయర్ మీటింగ్ పెట్టినా, 2 నిమిషాల ప్రార్థన చేసినా, వాడు క్షేమంగా పోయి రావడం అంటే దూతలు ఎన్ని విధాలుగా కాపాడి ఉన్నాయి. హల్లెలూయా. హెబ్రీయులు 1:14, హెబ్రీయులు రాసిన పత్రిక 1:14. వీరందరూ రక్షణైన స్వాస్థ్యం పొందబో వారికి పరిచారము చేయుటకై. ఎవరండి? ఎవరికి? రక్షణైన స్వాస్థ్యం పొందబో రక్షణని స్వాస్థ్యము పొందుబోయే వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. హల్లెలూయా. దేర్ ఆర్ సో మెనీ స్పిరిట్స్. అన్ని విధాలుగా ఒక రక్షణలోకి నడిపించడానికి గాని, వారిని ఒప్పింప చేయడానికి గాని, వారి తొట్టులకుండా వారిని కాపాడడానికి గాని. హల్లెలూయా. ఇన్ని మన పట్ల ఉన్నప్పుడు నేను చేసేది ఏంది? నేనేం చేయాలి? కీర్తనలు 34:7. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎవరికి? ముందు ఏమి చేయాలి? ఫస్ట్ దాంట్లో ఏమి కావాలి? వాక్యం విని వాటి చొప్పున చేసే వారిగా ఉండాలి. దానికే ఏమిచ్చాడు? ఒక మేఘ స్తంభం ఇచ్చాడు, ఒక అగ్ని అనే వెలుగుని ఇచ్చాడు. వాటిని మనం ఏమి చేయాలి? నూతనమైన సంవత్సరంలో వాటిని ఉపయోగించుకోవాలి. ఇది మనకిస్తున్న వాగ్దానం. రెండో వాగ్దానములో మన పాదములకు ఎటువంటి రాయి తొట్టెలుకోకుండా కాపాడడానికి ఎవరినిచ్చాడు? దూతలు ఇచ్చినప్పుడు నేను యెహోవా యందు ఎలా ఉండాలి? భయభక్తులు అంటే ఏంటి? ఇంట్లో కూర్చుని బెడ్షీట్ కప్పుకొని నాకు దేవుడు అంటే భయం అని కూర్చుంటే ఇద్దా? భయభక్తులంటే భయముతో కూడిన భక్తి. భయముతో కూడిన భక్తి ఏంటంటే, నేను దేవునికి ఇవ్వాల్సిన ప్రార్థనతో ఇస్తున్నానా లేదా? హల్లెలూయా. మనం ఒక వంట చేస్తున్నప్పుడు దాన్ని స్టవ్ మీద పెట్టేసి అట్లాగనే వదిలేస్తే మంచి పదార్థం వస్తుందా? ఏముండాలి? ఒక వస్తువు ఒక స్టవ్ మీద పెట్టామంటే జాగ్రత్తలు ఉండాలి, ఒక భయం ఉండాలి. అది ఏమైనా పొంగుతుందేమో, మాడిపోతాదేమో. హల్లెలూయా. ఆత్మీయ జీవితము కూడా అంతే.
ఆత్మీయ జీవితము కూడా అంతే. మనం అలాగనే ఉండిపోతే పొంగిపోతాయేమో, లేకపోతే మాడిపోతాదేమో. భయభక్తులు కలిగి ఉండాలి. కాబట్టి ఆయన ఎడతెగని కాపుదల ఇస్తున్నాడు మనకి. మూడవది ఎడతెగని విజయం. ఎడతెగని విజయం అంట, విక్టరీ. ద్వితీయోపదేశకాండం 1:30. అయిపోయిందిలేండి. అయిపోయిందా? అంటే చాలా అయిపోయింది, కొంచెమే ఉంది. మీకు ముందర ప్రతి దానికి ముందరనే వస్తా ఉండాలి. మీకు ముందరగా నడుచుచు నడుచుచుండా మీ దేవుడని యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షంగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడని యెహోవా మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదరని మీతో చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఈ చోటికి చేరు వరకు ఏం చేస్తాడంట? మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నాడు. ఎత్తుకుంటాడు ఆయన. మనలాగా ఎత్తుకుని మాకు భాగ్యం అనే ఒక ఆయన ఉనింది మన డోన్ముక్కల్లో. వీళ్ళేందో పెద్ద, ఇప్పటికీ నాకు అదే పెద్ద ఆశ్చర్యం అవుతుంది. డోన్ముక్కలు అంటారు. డోన్ముక్కల్లో అందరినీ ఎత్తుకున్నాం. ఆయన ఉంటది భాగ్యమా, భాగ్యమని ఓ కాదులమ్మా, ఆడ ఇంకొక భాగ్యమ్మా. ఏమో వాళ్ళ ఇంటికి పోయి ఏమన్నా పిలిచినా లేదన్న పోరాజన్న ఎన్ని రోజులు ఎత్తుకోలే, ఎత్తుకొని చాలా అయిపోయి ఇంక వదిలేసి కింద దించేసానంటారు. ఇట్లా చేద్దామా, నువ్వు ఎత్తుకోపోతే నేను ఎత్తుకుంటాను చెప్పు ఎవరు అంటారు. హల్లెలూయా. దేవుడు ఎత్తుకుంటాను అని చెప్పిన తర్వాత నువ్వు ఆ చోట చేరేంత వరకు ఎత్తుకుంటాడు. హల్లెలూయా. ఆ ఎత్తుకోవడానికి ముందు ఆ చోటికి నువ్వు వచ్చేంత వరకు మన విరోధుల దగ్గర యుద్ధం ఆయన చేస్తాడు. ఈ యొక్క వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఈ మాటలు నేను చెప్పడం నిర్గమకాండం 14, 13, 14. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలిచిండి చూడుడి. మీరు చెప్పండి. ఊరికేనే నిలిచిండి చూద్దామా? ఏడ ఉంటాం? ఊరికేనే ఉండగలుగుతామా? ఊరికేనే నిలిచిండి చూడండి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. హల్లెలూయా. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయండి. యెహోవా మీ పక్షాన యుద్ధము చేయండి. హల్లెలూయా. ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. మీరు ఊరికేయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. రోమీయులకు రాసిన పత్రిక 12:19. రోమీయులకు రాసిన పత్రిక 12:19. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. ఏమి ముడి దేవుని ఉగ్రత ఇచ్చావా? ద్వితీయోపదేశకాండం 32, 35. వారు పాటుజారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలం ఇచ్చుటయు నావే. ఎవరిది? మరి నేనెందుకు పగ తీర్చుకోవాలి? యుద్ధము యెహోవాది అనుకున్నప్పుడు, ఎడతెగని విజయము నేను ఇస్తానని చెప్పినప్పుడు నేను ఎందుకు యుద్ధము చేయాలి? ఎందుకు నేను ఊరికే ఉండలేకపోతున్నాను? ఎందుకు? హల్లెలూయా.
నేను చచ్చిపోయేంత వరకు నేను ఊరికేనే ఉంటా. ఎందుకంటే పగ తీర్చుకోవడము నా వశము కాదది. నిన్న మొన్న నేను మాట్లాడుతూ ఒకరితో ఒక మాట అన్నాను. ఏం డానీ, ఒక్కనొకప్పుడు నేను ఎవరు ఎందుకో దేవుడు కాపాడాడో తెలియదు కానీ, లేకపోతే నా చేతుల్లో 2 మర్డర్స్ జరగవలసింది. ఇదే SJP స్కూల్లో ఒకటి, ఎర్రగుంటలో ఒకటి, 2 మర్డర్లు జరిగిండాల నా చేతుల్లో. నీకు చెప్పిన సాక్ష్యము నాకు తెలియదు. ఇప్పుడు కూడా నేను ఇక్కడ ఉండడం నాకు తెలియదు. అలా నా జీవితమే నాకు తెలియకపోయినప్పుడు పగ నేను ఎందుకు తీర్చుకోవాలి? హల్లెలూయా. పగ తీర్చుకోవడం నా చేత కాదు. అప్పుడంతా పగ తీర్చుకున్నాను. నేను నిత్యం చెప్తున్నా, నేను ఏమైనా చేయగలుగుతా. ఎక్కడైనా సరే నేను తిరిగిన ప్రాంతాల్లో నేను ఏమి చేయాలనుకుంటానో దాన్ని చేయగలుగుతాను నేను. కానీ అటువంటి అవకాశాలు నాకు వచ్చినా కూడా దేవుడు ఎందుకు తప్పించాడో, దీని కొరకైనా ఏమో నాకు తెలియదు. అప్పుడే నేను ఏమీ చేయలే, పగ తీర్చుకోలే. ఇప్పుడు ఎందుకు నేను తీర్చుకోవాలి? నాది ఒకే ఒక పదం, సంఘంలో వినిపిస్తున్న ఒకే పదం. ఏంటది? చూద్దాం. కష్టమైన, నష్టమైన, అవమానమైన, నిందలైన చాలా మటుకు రాకూడదు. కానీ చూద్దాం. పగ తీర్చుకుంటా నా వశం అయితే కాదు. ఏప్రిల్ రాసిన పత్రిక 10:30. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నానియు, మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వారిని ఎరుగుదుము కదా. హల్లెలూయా. అవునా? ఇంకోటి ఏంటో తెలుసా? ఒక 2 నిమిషాలు లేట్ అవుతుందేమో. ఒక్కరిని చెడ్డోడని మనం చెప్పలేము. నేను చాలా మటుకు అదే చెప్తా అంటాను. పోరాజా నువ్వు ఒక్కడివే మంచోడు అంటున్నాడు. అదే నీకు ఆయన చెడ్డోడుగా ఉంటే ఆ మంటలోనే కదా నువ్వు ప్రార్థనలో కూర్చుంటున్నావు. అవునా? బయటవాడు కాదు కదా వచ్చి నేను ఏదో తిట్టేది, ఇంటివాడే నేను తిడుతున్నాడు. ఆ తిట్టడంలో నువ్వు కొంచెం ఊడ్చుకో. కమో అండి, బిల్డప్ యువర్ సెల్ఫ్. ఈస్ గుడ్. దేవుడు అతన్ని దానికే నియమించాడేమో. ఒకవేళ నియమించకపోయినా ఆయన వశంలో ఉంటున్నాయి. అది నాకు, ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. హల్లెలూయా. నిర్గమకాండం 15:3. యెహోవా యుద్ధశూరుడు. అంతే, ఎవరైనా యుద్ధశూరుడు. యెహోవా అని ఆయనకు పేరు, యుద్ధశూరుడు. మనం నిలవగలమా? ఈ మాటలో మనము తెలుసుకోవాల్సింది ఏమంటే, నువ్వు ఊరికయే నిలిచుండి ఆయనకు చోటిచ్చేవాడిగా ఉండాలి. అండర్లైన్, చోటు ఇవ్వాలి. ఏమివ్వాలి? చోటు ఇవ్వాలి. మొట్టమొదటి మాటలో ఏం చేయాలి? వాక్యం విని వాటి చొప్పున చేసేవాడిగా నేను ఉండాలి ఈ నూతనమైన సంవత్సరములో. ఎందుకు? ఇది దేవుని యొక్క వాగ్దానం మన ముందు వెళుతుంటున్నది. రెండవది ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వగలగాలి. మూడవది ఏం చేయాలి? చోటు ఇవ్వాలి.
ఆయన చేయవలసిన పనిని నేను దొంగలించుకోకూడదు. ఆయన పని ఆయన చేయడానికి ఏం చేయాలి? చోటు ఇవ్వాలి. హల్లెలూయా. 4వది ఎడతెగని సన్నిధి, ఎడతెగని presence of God. It's continuing in presence of God. ద్వితీయోపదేశకాండం 31:8. Come on. నీ ముందర నడుచువాడు యెహోవా, నీ ముందు నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. నిన్ను ఎడబాయుడు. భయపడకుము, భయపడకుము. విస్మయం పొందకుమని ఇశ్రాయేలు అతనితో చెప్పాను. హల్లెలూయా. అంటే నేను నీ ముందర నడుచుచున్న యెహోవాని, నేను నీకు తోడై ఉంటానంటే ఆయన సన్నిధి నీకుందా? సరే, యెహోషువ 1:5. నీవు బ్రతుకు దినములన్నిటను, నీవు బ్రతుకు దినములన్నిటిలోనూ ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండు. అమ్మా, అయ్యా, మోషేకు తోడై ఉన్నట్టుగా యెహోషువకు తోడై ఉన్నాడు. మంచిది. మనకు తోడై ఉంటాడా లేదా? ఎలా ఉంటాడు? మత్తయి 1:23 ఉంటాడు. అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగింది. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము కదా. మోషేకు ఉన్నట్టు యెహోషువకు, యెహోషువకు ఉన్నట్టు మనతో కూడా. అది ఎడతెగని దేవుని యొక్క సన్నిధి. ఆయన మనకు తోడై ఉంటాడు. నేను ఆయన తోడై ఉన్నానా లేనా? హల్లెలూయా. ఏమండి, మనకు తోడా? నేను ఆయనతో తోడుగా ఉన్నానా? త్వరగా ముగించాలనుకుంటే ఒక మాట చెప్తాను. నా ధోనిలో ఆయన ఉన్నాడా లేదా? నేను ఉంటున్న ధోనిలో ఆయన ఉన్నాడా లేదా? హల్లెలూయా. నేను ఆయనకు చోటు ఇచ్చానా లేదా? అదే క్రిస్మస్. క్రిస్మస్ అంటే అది. ఆయన ఇమ్మానుయేలే. ఆయనకు ఎక్కడైనా సత్రంలో చోటు ఉందా? ఆయన తల వాంచుకోవడానికన్నా ఉందా? నక్కలకు ఉన్నాయంట, మళ్ళా ఇంకేనా గొరియలు అవి వాటికి ఉన్నాయంట, ఆయనకు లేదంట. మళ్ళా నా దగ్గర చోటు ఉందా? నా దోణిలో ఆయన ఉన్నాడా? అమరమున, ఇఫ్ ఐఎమ్ రైట్, అమరములో ఆయన నిద్రపోతున్నాడా లేదా? ఆయన లేని దోణి వ్యర్థం. ఆయన తోడై ఉంటాడు. ఇది ఆయన వాగ్దానం. ఆమేన్. మరి ఆయన మనకు తోడై ఉన్నప్పుడు నా దోణిలో ఆయనను, మన దోణిలో ఆయన ఉండడము ఎంతైనా ఈ నూతనమైన సంవత్సరానికి మంచిది. ఆఖరిగా ముందు ఏంటండి? వాక్యం విని గైకొనాలి. రెండవది భయభక్తులు కలిగి ఉండాలి. మూడవది చోటు ఇవ్వాలి. నువ్వు చోటు ఇవ్వకపోతే ఆయన సన్నిధి మనకు ఉండదు. ఐదవది ఎడతెగని నడిపింపు. ఎడతెగని నడిపింపు. ఇదే లాస్ట్ అండి, డోంట్ వరీ. యోహాను రాసిన సువార్త 10:4. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడిచిండు. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. ఏమండి, అతని స్వరము ఎరుగును గనుక. స్వరము అందరూ తెలుసు, వెంబడించాలి కదా. ఎవరికి తెలియదు ఆయన స్వరము? ఆయన స్వరం అందరూ వింటారు.
హల్లెలూయా. అందరూ ఆయన స్వరము వింటాం, కానీ వెంబడించం. ఆయన స్వరము విని వెంబడించే వారికి వస్తున్న ధన్యత ఏంటో తెలుసా? కీర్తనలు 23, 1, 2, 3, 4 యెహోవా చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నాకు ఏ కొదవా, నాకు లేమి కలుగదు. నాకు ఏ కొదవ ఈ సంవత్సరంలో ఉండదు. ఆమేన్. పలకండి, సే ఆమేన్. నిన్నటి దినము పోయిందండి. ఈ సంవత్సరం మనకు దేవుడిస్తున్న మొట్టమొదటి వాగ్దానం ఏమంటే, నేను నీ ముందుగా మన ముందు వస్తున్న కాలానికన్నా ముందు ఈయనని పెట్టుకుంటే, ఈయన ఉంటే, యెహోవా నా కాపరి నెరవేర్చబడును గాక. చదవండి. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణాన్ని ఆయన చేత నిలుచుచున్నాడు. తన నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. మరణాంధకార లోయలో నేను సంచరించి నీ రహస్యాలకు భయపడను. నీవు నాకు తోడై ఉండు. నన్ను ఆదరించు. శక్తిగా నేను నా మోసమును సిద్ధపరచు. ఆగండి. అంతవరకు బాగానే ఉంది. అవన్నీ మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. కానీ లాస్ట్ లో ఒకటి ఉంది, అది ఏమది? మళ్ళా చెప్పండి, ఏమది? ఏం కాలం? ఎక్కడ? ఆడండి. ఇది చాలా ముఖ్యం. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఇంటి మాటలు నిజంగా దేవుడు సంఘానికి అనుకున్న వ్యక్తిగతంగా ప్రతి కుటుంబంలో వ్యక్తిగతంగా దేవుడు ఆశ్రయించి దీవించును కాక. ఆమేన్. ఆఖరిగా ద్వితీయోపదేశకాండం 16, 15. నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను, బాగా వినండి, నీ రాబడి అంతటిలోను, నీ చేతి పనులన్నిటిలోను, నీ చేతి పని అన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును. ఆమేన్. గనుక యెహోవా ఏర్పరచుకున్న స్థలమును ఈ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. హల్లెలూయా. ఎన్ని దినాలు చేయవలెను? 7 దినములు చేయవలెను. దేంతో ప్రారంభించాము? 7 దినములలో ప్రారంభించాము. సౌలు చేయలేకపోయాడు, ఆయన కార్యాంతము సరిగ్గా లేదు. ఇప్పుడు మనకు 7 దినములు ఇచ్చాడు. ఈ 7 దినములు అంటే ఏంటో తెలుసా? 24/7 నువ్వు చేయగలిగితే. చదవండి మళ్ళా. నీ దేవుడైన యెహోవాకు 7 దినములు కాదు, ఫస్ట్ నుంచి చదువు. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతట్లోను, నీ చేతి పని అంతట్లోను నిన్ను ఆశీర్వదించును. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకడికి ఆశ్రయించి దీవించును గాక. ఈ నూతనమైన సంవత్సరంలో మొట్టమొదట వాక్యమును మనకు అందిస్తూ మొట్టమొదట బల్లలో మనల్ని సమకూర్చున్నందుకు నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. ఆమేన్.